Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మిస్ రావ్య. వీసాస్ గురించి మాట్లాడాలంటే పృథ్వీరాజ్ గారు తప్ప ఇంకెవరు మాట్లాడలేరు అంటారు. ఈరోజు మనతో పాటు పృథ్వీరాజ్ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఇమిగ్రేషన్ లాయర్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. సార్, వీసాస్ గురించి మాట్లాడాలంటే మీకంటే ఎవరు అనర్గళంగా మాట్లాడలేరు. అండ్ ఈరోజు చూసుకుంటే చైనా H1B వీసాకి యాంటీగా అనుకోవచ్చు, లేకపోతే దాన్ని ధీటుగా అనుకోవచ్చు. కే వీసా అనేది ఒకటి తీసుకొస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు యుఎస్ఏ పెత్తనం కావచ్చు, యుఎస్ఏ పెత్తందారితనం కావచ్చు, భారతీయులందరూ ఎక్కువ మంది అంటే 70% మంది H1B వీసాతోటి కానీ F1 వీసాతోటి కానీ అక్కడ ఆల్రెడీ లాంచ్ అయి ఉన్నారు. అండ్ H1B వీసా క్రీమ్ రోల్ అంతా కూడా భారతదేశానికి చెందింది. వీళ్ళని ఒక్కసారి మీకు వీసా కావాలంటే ఇండియా నుంచి మీరు రావాలనుకుంటే ₹1,00,000 కట్టి మీరు H1B తీసుకోండి, $1,00,000 కట్టి మీరు రండి. ఇట్ కమింగ్ టు 1 crore రూపీస్, నియర్లీ 86 lakhs వస్తున్నా మిగతా ఖర్చులన్నీ కలిపి 1 crore అవుతుంది. దీన్ని భయభ్రాంతులు చేసిన తర్వాత మనం ఈ H1B వీసా సాధించాలనుకుని లేకపోతే H1B వీసా వచ్చి వెళ్ళలేక ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక ఒయాసిస్ లాగా కే వీసా అన్నది చైనా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా యుఎస్ అండ్ చైనా ఈ రెండు మేజర్ కంట్రీస్. అవి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లోను కొన్ని వాట్ వి కాల్ అంశాల్లో చైనా ముందు ఉంటుంది. తర్వాత అంటే రష్యా పడిపోయిన తర్వాత ఈ రెండు కంట్రీస్ ముందు ఉండటం జరిగింది. ఇప్పుడు దానికి ధీటుగా H1B వీసాని వాడు డిస్కరేజ్ చేశాడు కాబట్టి నేను కే వీసాని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని ఇంకా వాళ్ళు దాని యొక్క రెగ్యులేషన్స్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ అంతా ఇదంతా కూడా ఇంకా స్క్రీనింగ్ టైంలోనే ఉంది. ఇంకా అది అమల్లోకి రాలేదు. బట్ ప్రపోజల్ అయితే వచ్చింది. కమ్యూనిస్ట్ గ్రూప్ వాళ్ళ డెలిగేట్స్ అయితే కూర్చుని దాని గురించి డిసైడ్ చేశారు. విత్ ఇన్ షార్ట్ టైంలో అది అమల్లోకి వస్తుంది. అండ్ H1B వీసాకి ధీటుగానే వచ్చిందని చెప్పచ్చమ్మా. H1B వీసాకి ధీటుగా తీసుకురావటాల్లో అంతరార్థం ఒకటి ఉంది శ్రావ్య, అది అర్థం చేసుకోవాలి. మేధావుల్ని వదిలేయకూడదు. H1B వీసా అంటే ఏంటి? ఇక్కడ ఇండియాలో ఉండేటువంటి మేధావుల్ని అక్కడ ఉండే కంపెనీలు తీసుకెళ్తాయి. అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నాయంటే ఇక్కడ ఉండేటువంటి టాప్ గ్రేడ్ సైంటిస్టులని, టాప్ గ్రేడ్ డాక్టర్స్ని, టాప్ గ్రేడ్ టెక్నికల్ జాబ్స్లో ఉన్న వాళ్ళని అక్కడ తీసుకెళ్తున్నారు. అవును, ఒక రకంగా సిఇఓలు కానీ టాప్ పొజిషన్స్లో ఉండే యుఎస్లో ఉండే వాళ్ళందరూ కూడా మన ఇండియన్స్ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళని అక్కడ తీసుకెళ్తున్నారు. అవును, వీళ్ళని రానివ్వకుండా H1B వీసాకి ఒక డెడ్ మార్క్ అయినటువంటి $1 lakh మీరు కడితేనే ఇక్కడ రావాలి అంటే ఇది ఎవరు కడతారు? స్టూడెంట్ కట్టడం, లేకపోతే H1B ఎంప్లాయీ కట్టడం. ఎంప్లాయర్ కడతాడు. ఎంప్లాయర్ కట్టేటప్పుడు ఏం చేస్తాడు? అవసరం వదిలేసుకుంటారు. ఏం చేస్తానో మనకు $1,00,000 పెట్టి వాళ్ళు ఇక్కడ తీసుకురావటం అంటే తీసుకోవాలని ఆలోచన వస్తుంది. పెద్ద కంపెనీస్ కాకుండా మీడియం అండ్ లో కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇంకా సరే తీసుకోకుండా వదిలేయటం జరుగుతుంది. అంటే ఏమవుతుంది? ఆ మేధావిని తీసుకెళ్లే హోప్స్ లేవు. ఈ మేధావులు తీసుకునేది మేము ఉన్నాము, మేము తీసుకుంటాము, మాకు ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ అమ్మ, పెద్ద పెద్ద కంపెనీ కానీ యాన్సిలరీ ఇండస్ట్రీస్ మేబీ ఎనీ గుడ్ మేబీ మేడ్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ, బట్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ చైనా ఈ రోజుల్లో ఏదైనా కావచ్చు, ఐఫోన్ కావచ్చు, అన్నీ జరుగుతాయి. అంటే ఫైనల్ ప్రొడక్ట్ యుఎస్ కానీ ఫ్రాన్స్ కానీ లేకపోతే ఇంకో కంట్రీస్లో ఉండొచ్చు, కానీ లోపల అసెంబ్లింగ్ యూనిట్స్ అన్నిటినీ కూడా చైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మొనోపలిస్టిక్గా ఉందంటే అది అక్కడ ఈ ఒక యాపిల్ ఫోన్ తీసుకుందాం. యాపిల్ ఫోన్లో ఉండేటువంటి అనేకమైన సిమ్కి సంబంధించినవి కానీ, లోపల ఉండేటువంటి ఫ్యూజెస్ కానీ, లోపల ఉండేటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా చైనాలో ప్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే లోపల ఉండేటువంటి స్ట్రక్చర్ అంతా అక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే వాళ్ళకి కూడా మేధావులు కావాలి. దాన్ని కొంచెం అప్లిఫ్ట్ చేసేటువంటి మేధావులు కావాలి. దాంట్లో కొంచెం ఫాస్ట్గా దాన్ని ప్రొడక్టివ్గా తీసుకొచ్చేటువంటి వాళ్ళు కావాలి అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే మేము తీసుకుంటామని చెప్పేసి అంతే. ఇది ఒక ఎత్తమ్మా. శ్రావ్య, ఇప్పుడు AI వ్యవస్థ వస్తుంది. ఇటువంటి టైంలో ఇండస్ట్రీస్ మీద ఆధారపడే కంట్రీస్ ఎప్పుడు కూడా పెద్ద తప్పులు చేయకూడదు. నా దృష్టిలో యుఎస్ చాలా పెద్ద తప్పు చేసింది. AI ఉద్రిక్తంగా వచ్చే టైంలో మేధావులను ఆపేసింది.
రిసోర్సెస్ని ఆపేస్తుంది. ఏ ఉద్రిక్తంగా తీసుకెళ్లాలంటే ఈ మ్యాన్ పవర్ కావాలా, దానికి సంబంధించి ఏఏలో ఉన్నటువంటి నిష్ణాతులు కావాలా, ఈ కంప్యూటర్ సైన్స్లో నిష్ణాతులు కావాలి అనుకున్న వాళ్ళందరూ నువ్వు దూరం పెట్టేసేసి ఉండేటువంటి వాళ్ళందరినీ సర్దుకోండి అని చెప్పేసి ఒక హుకుం జారీ చేస్తే ఈ మేధావుల్ని మేము వాడుకుంటాము, కావాల్సినటువంటి డెవలప్మెంట్ మేము చేసుకుంటాము అని చెప్పి చైనా తీసుకుంటంలో ఒక చాలా తెలివైనటువంటి ఒక పెద్ద ఎత్తుగడ కింద చెప్పచ్చు. ఇక్కడ ట్రంప్ నిర్ణయాలు ఇవన్నీ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది కదా, అంటే యూఎస్కే ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్పుకోవచ్చు కదా సార్. ఎక్కడి నుంచి అయినా రండి అన్నాడు. ఇప్పుడు ఏమో అయిపోతుందంటే చాలామంది అమెరికాలో ఓపీటీ F1 వీసాలో ఉన్నవాళ్ళు, ఓపీటీ స్టూడెంట్స్ వీసాలో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ భయం వేసి వాళ్ళు కూడా అక్కడ షిఫ్ట్ అవుతారు. అంటే అమెరికాలో చదువుతారు, చైనాలో జాబ్ చేస్తారు, ఇండియాలో చదువుతారు, చైనాలో జాబ్ చేస్తారు. అంటే ఆ రిక్వైర్డ్ పర్సన్స్ వాళ్ళందరినీ మ్యాగ్నెటిక్ చేసుకుంది, అంటే ఆకర్షిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే అట్రాక్ట్ చేసుకుందో చైనా ఈ మేధావుల్ని వాడుకునేటువంటి అవకాశం చాలా ఒక తప్పు ఒక అవకాశాన్ని క్రియేట్ చేసిందని చెప్పచ్చు. ఇప్పుడు ఈ వీళ్ళందరినీ కనుక తీసుకొచ్చి ఇదంతా కూడా కాదమ్మా, వీళ్ళందరినీ వాళ్ళు తీసుకుంటున్నారా, వీళ్ళు తీసుకుంటున్నారా, చైనా తీసుకుంటుందా, లేకపోతే అమెరికా తీసుకుంటుందా కాదు. ఇంకో కోణంలో చూస్తే కనుక H1B వీసాకి ఉండేవాళ్ళు రారు అనుకుంటే ఆ అమౌంట్ తగ్గించే ఆస్కారం కూడా ఎక్కువ కనపడుతుందమ్మా. ఓకే, ఇప్పుడు చైనాకి ఎక్కువ వలసలు వెళ్ళారు అనుకోండి, దీని మీద మేధావులు వెళ్ళిపోతూ ఉంటే కంట్రీ ఇండస్ట్రీస్ ఊరుకో, అదేం వాట్ వి కాల్ ఇండస్ట్రీస్ కంట్రీ, అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ ఊరుకో, వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఏం చేయాలని మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి H1B వీసా మీద ఉండేటువంటి ఆక్షన్లు రిమూవ్ చేసినా రేపు ఆశ్చర్యపోవాలి. ఎనీవే, యాజ్ ఎ బ్రైటర్ పర్సన్ అండ్ ఇండియన్ ప్యాట్రియాట్ ఐ రికమెండెడ్ అక్కడికి వెళ్ళటం ఇక్కడికి వెళ్ళటం కాదు. నిన్న కాక మొన్న గుజరాత్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఇండియాలోనే ఉండండి, మేక్ ఫర్ ఇండియా, యూజ్ ఇండియన్ గూడ్స్. మీ అందరికీ నేనే సింగిల్ విండో ప్రాజెక్ట్స్ నేను అప్రూవ్ చేస్తాను. ఇండియాలో ఎప్పుడు చెప్పేది సార్ లోకల్ ఫర్ వోకల్ అని చెప్పి, లోకల్ ఫర్ వోకల్ అని చెప్పి రండి, ఇక్కడ రండి అనేది ఇక్కడ ఉండి మీరు డెవలప్ అవటం బెటర్. ఎవరైతే నాకు జాబ్ పోద్దేమో, నీ వేస్లో నాకు జాబ్ పోతుంది, నేను ఉండలేను అనుకున్న వాళ్ళకి అది ఆల్టర్నేటివ్ ఏమో, కానీ కొత్తగా H1B కోసం వెళ్ళేవాళ్ళు కానీ కొత్తగా అవకాశం కోసం వెళ్ళేవాళ్ళు బెటర్ ఇండియాలో ఉండటం బెటర్. లేదు కావాలి నాకు ఒక స్ఫూర్తితో నేను వెళ్ళాలి అనుకుంటే ఎస్, కే వీసా ఇస్ దేర్ ఫర్ ఆల్టర్నేటివ్. నేనే కాంపిటేటివ్గా అక్కడ మొనోపలిస్టిక్గా H1B వీసా లేదు, కాంపిటేటివ్గా కే వీసా కూడా ఉందని తీసుకోవచ్చు. అండ్ ఆల్సో పక్క దేశం, టైం లైన్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు, ఒక 1 hour 2 hours టైంలోనే ఉంటుంది. అందుకని వాళ్ళు జనరల్గా కమ్యూనికేట్ చేయాలన్నా లేకపోతే ఇండియాకి వెంటనే రావాలన్నా రూల్స్ కూడా ఉండవు కదా సార్ చైనాలో. ఉంటాయమ్మా, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అంటే ఏమవుతుందంటే అమెరికా ఎందుకు ఆప్ట్ చేసుకుంటారంటే లిబర్టీ కంట్రీ, అక్కడ ఏదైనా చేయొచ్చు. బట్ అంటే చైనాలో మనకి ఇట్లా యూస్ చేసే యాప్స్ అవన్నీ కూడా యూస్ చేయడానికి ఉండదు. అంటే వీచాట్ యూస్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన ఆ గూగుల్కి ఏవైతే ఉంటాయో అవే యూస్ చేయాలి, వేరే యాప్స్ యూస్ చేయకూడదు, ఇలాంటి రూల్స్ ఉన్నాయి. కానీ మరీ ట్రంప్ విధానంగా ఉండదు కదా సార్ అక్కడ. ఇంకా చైనా ఇంకా ఎక్కువ ఉంటుంది. అంతేనా సార్? కేవలం ఎంప్లాయ్మెంట్ నువ్వు చేసి వచ్చేయడానికి బాగుంటుంది తప్ప చైనా ఈజ్ ఆల్సో కమ్యూనిస్ట్ కంట్రీ అమ్మ, ఇట్స్ అ సోషలిస్టిక్ కంట్రీ. అదేంటి కమ్యూనిస్ట్ అనేవాళ్ళు ఏంటంటే కొంచెం గవర్నమెంట్ పెత్తనం ఎక్కువ ఉంటుంది. అమెరికాలో ఇంకా తక్కువే ఉంది, అందుకే అమెరికా ఎక్కువ వెళ్తారమ్మా. అమెరికా ఎక్కువ వెళ్ళటం కారణం ఏంటంటే నేను ఎట్లా ఉన్నా ఎవడో పట్టించుకోడు, నేను ఏం చేసినా ఎవడో పట్టించుకోడు అని దాంతో అక్కడికి వెళ్తారు. సంపాదించుకోవాలి, నేను పద్ధతిగా ఉండాలి, నేను సంపాదించుకుని మళ్ళీ ఇండియా రావాలనుకున్న వాడికి కే వీసా ఇస్ ద బెస్ట్ థింగ్. ఓకే, ఒక రకంగా స్ట్రిక్ట్గా ఉన్నా ఇంక ఇక్కడ ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిందే, కానీ అక్కడ చైనా అయితే స్ట్రిక్ట్గానే ఉంటుంది అని చెప్తారు. ఉంటుందమ్మా, చైనా స్ట్రిక్ట్గా ఉండటంలో ఎటువంటి డోకా లేదు. ఓన్లీ వర్క్ పరంగా శాలరీ పరంగా ఎక్కువ సంపాదించుకోవాలంటే ఎన్స్ ఎక్కువ సంపాదించుకోవాలంటే ఇక్కడ గోదేర్. అండ్ ఆల్సో ఈక్వల్ స్టేటస్ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, అండ్ డెవలప్మెంట్కి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ చైనా వాళ్ళే డెవలప్ అవ్వాలి, మరి వచ్చేటువంటి ఫారినర్స్ డెవలప్ అవ్వకూడదు అంటారు. అట్లీస్ట్ ఏలియన్ కింద చూడరు, మనుషుల కింద చూస్తారు. అంతవరకు అయితే చైనా ఇస్ బెస్ట్ కంట్రీ అండ్ ఆల్టర్నేటివ్ ఫర్ H1B వీసా అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ నిర్ణయాల వల్ల అంటే ట్రంప్ గవర్నమెంట్ ఏమన్నా పతనం అయ్యే ఛాన్స్ ఉంటుందండి? ఇంపాసిబుల్ అమ్మ. ట్రంప్ అనేవాడు మనం 4 years వరకు ఆ కంట్రీ భరించాలి, ప్రపంచం భరించాల్సింది. ఎందుకంటే ఇట్స్ ద లాస్ట్ టర్మ్ ఫర్ ట్రంప్. 2 terms చేస్తారు, ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్లో ఉన్నాడు.
ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అనేవాడు సుపీరియర్, హీ కెనాట్ బి ఇంపీచ్డ్ యాజ్ యూజువల్. మన ఇండియాలో అయితే అది పాసిబుల్ ఏమో కానీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇంపీచ్ ఎవరు. బట్ ఏంటంటే ఆ పార్టీకి ఒక సెట్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ ఏదైనా మోడీ గారు తీసుకునే డెసిషన్ బీజేపీకి ఎఫెక్ట్ ఉంటుంది, రాహుల్ గాంధీ గారు తీసుకునే ఎఫెక్ట్ కాంగ్రెస్కి ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగా ఆ పార్టీకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎలక్షన్కి బాగా పెద్ద సెట్ బ్యాక్ వస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.